నాన్ వెజ్ తిన్న వాళ్ళకి టీత్స్ ఎలా ఉంటాయి? వెజ్ తినే వాళ్ళకి టీత్స్ ఎలా ఉంటాయి? నిజంగానే ఆహారపు అలవాట్ల వల్ల టీత్ ఏ రకంగా మారుతా ఉంటుంది? ఎప్పుడైనా గమనించారా మీరు? అంటే నాన్ వెజ్, వెజ్ ఇది కాదండి. చూయింగ్ హ్యాబిట్ ఎలా ఉన్నదనేదే మెయిన్ మాట. అదే మనం నాన్ వెజ్ తిన్నప్పుడు చూయింగే ఎక్కువ చేస్తారు గట్టిగా. అంటే 2 రకాలుగా స్ట్రాంగ్‌గా గమనించారా? అంటే అలానే లేదా వెజ్ తినే వాళ్ళకి స్ట్రాంగ్‌గా గమనించారా? ఇప్పుడు నాన్ వెజ్‌లో బోన్‌లెస్ తినేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందుకని ఏంటంటే ఎక్కువసేపు ఎవరు తింటున్నారు అని. ఓకే. అంటే ఏంటంటే ఇప్పుడు వెజ్‌లో కూడా మలార్ పుండ్లు ఉంటాయి, ఏరుశనగపప్పు పుండ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా నాన్ వెజ్ కంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అందుకని ఏంటంటే మనకి ఏ రేంజ్ ఆఫ్ గట్టి వస్తువులు తింటున్నాం అంటే మలార్ పండులో ఏరుశనగపప్పు పండులో డైరెక్ట్ ఇక్కడ పెట్టి కొరికేస్తున్నామా, డైరెక్ట్ బాటిల్ మూతలను ఇలా నోట్తో ఓపెన్ చేసేయటం, ఎక్కువసేపు ఎంతసేపు గ్రైండ్ చేసి తింటాం. ఇప్పుడు కొంతమంది జంతికలు హాట్ ఉన్నాయనుకోండి, పరా నవిలు ఎక్కువసేపు నవిలు తింటానే ఉండాలి. అప్పుడు గిన్నెడే ఎంత పెట్టుకున్నాడంటే అంతసేపు నవలాలి. అందుకని ఏంటంటే మనకి చూయింగ్ హ్యాబిట్ ఎంతసేపు చూ చేస్తాం అనే దాని మీద మన పళ్ళు అరుగుదల ఉంటుంది. అంటే తిన్న తర్వాత పుక్కిలించుకుంటాం కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అన్నిటికంట ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళకి ఎక్కడికి వెళ్తారు, ఇప్పుడు నా దగ్గరికే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మీరు నోరు పుక్కిలించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ షింక్ ఫెసిలిటీ లేకపోతే ఇప్పుడు మీరు ఆఫీస్లోనో వాటిలోనో అంటే పాష్గా మీ పక్కన అంతమంది ఉన్నారంటే అంతమంది ముందు నోరు పుక్కిలించుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది. జస్ట్ కడుక్కొని వచ్చేస్తారు. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఏం చేస్తారు, షింక్ కిచెన్లోకి వెళ్ళి కడుక్కుంటారు. కిచెన్లోకి వెళ్ళి కడుక్కుంటే అక్కడ ఉమ్మటానికి ఉండదు, ఎందుకంటే రోజు అక్కడ అంట్లు తోముతారు కాబట్టి ఉంటాయి పక్కనే. అందుకని అక్కడ ఒక బాధ. మీరు పాతకాలంలో చూడండి, వాళ్ళందరూ ఏంటంటే గట్టిగా అనుకొని ఇలా అనేసుకొని గట్టిగా చేసుకొని పుక్లింగ్ చేసుకుని వస్తూ ఉంటారు. వాళ్ళ పళ్ళే స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకని ఏంటంటే ఇప్పుడు ఒక పాత్రని ఉండొద్దు అంతేనండి. ఇప్పుడు మీకు ఒక పాత్ర ఉందనుకోండి, ఒక పాత్రలో మీరు ఆయిల్ ఫ్రై బాగా చేస్తారు, చేసిన పాత్రని నీళ్ళల్లో నానచేసి తర్వాత రోజు మీరు క్లీన్ చేసుకుంటూ పెడితే చాలా ఈజీగా వదిలిపోతుంది. అలా కాకుండా డ్రైగా వదిలేసి తర్వాత చేస్తే ఎంతో కొంత రెమినెన్స్ ఉండిపోతుంది. అలాగే నువ్వు తిన్న వెంటనే నోరు పుక్కిలించుకోకుండా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు దాన్ని అలా ఉంచేసి డ్రై చేసేయడం వల్ల నువ్వు ఎంత క్లీన్ చేసుకున్నా బ్రష్కి అందకుండా ఉండి ఎంతో కొంత రెమినెన్స్ ఉండిపోతుంది. ఆ రెమినెన్స్ కొంచెంగా ఉండిపోయి క్యాలిక్యులస్ కింద మారుతుంది అండ్ లోపల ఇంట్రాడెంటల్గా వెళ్ళిపోతుంది, పుచ్చులు పట్టేస్తూ ఉంటాయి. ఈ విధంగానే ఫుడ్ లాడ్జ్మెంట్ వల్ల వస్తుంది. అందుకని సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళు నోరు పుక్కిలించుకోరు, అంటే ఏదో అవమానంగా ఫీల్ అవుతుంది. అలాంటి వాళ్ళందరికీ నా సజెషన్ ఏంటంటే మీరు ఫుడ్ తింటూ ఉంటారు కదా, తింటున్నప్పుడే కొంచెం వాటర్ తీసుకొని తాగుతారు. ఆ వాటర్ తీసుకున్నప్పుడు ఇలాగ అనుకొని మింగేసేయండి. మీ ఫుడ్డే కాబట్టి ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అలా అట్లీస్ట్ ఏంటంటే మీరు వాటర్ తాగుతున్నప్పుడే అనుకొని చేయాలి. ఎక్కువ మందికి ఇక్కడే ఎక్కువ గారపడుతూ ఉంటుంది. ఇలా పుక్కిలిస్తారు కాబట్టి వెనకాల బాగానే ఉంటుంది, ఇక్కడ పుక్కిలిచ్చరు, ఇలా పుక్కిలిస్తూ ఉంటారు. ఎదర కూడా ఎక్కువైతే ఎప్పుడు గార్గిల్ చేసుకుంటూ ఉంటారో అప్పుడు ఎదర కూడా మనకి ఏంటంటే క్రిములు అటువంటివి అన్నీ ఉండకుండా ఉంటాయి. ఆ విధంగా ఏంటంటే ఫుడ్ లాడ్జ్మెంట్ అనేది చూసుకోకుండా ఉండటం అన్నిటికంటే మేజర్ ఇంపార్టెంట్ అండి డెంటిస్ట్రీలో. గౌతమ్ గారు చాలా చిన్న విషయాలను చాలా బాగా చెప్తున్నారు. ఇందాక నేను మీ 32 డెంటల్ క్లినిక్ లోపలికి ఎంట్రీ అవుతున్నప్పుడు సప్త ఋషుల గురించి చూసాం. అవును, సప్త ఋషుల గురించి అనగానే మనువుల కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఋషులు. ఈ రోజుల్లో మన తరాలు అంటే మన అమ్మ నాన్న తాత ఇంకా ముత్తాత గుర్తుంటే గ్రేట్, మన తాత ఇక అసలే ఉండదు. అవును, ఈ తరాలనే గుర్తు కూడా పెట్టుకొని యంగ్స్టర్స్ని చూసాం. అలాంటిది మీ ఏజ్ చూస్తే దాన్ని బట్టి ఎంట్రీ అవుతుంటే సప్త ఋషుల్ని చూడడం అనేది బహుశా నేను ఏ టెంపుల్లో కూడా చూడలే. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు యూ ఫర్ దాట్. అండ్ రైట్ సైడ్లో చూస్తే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. ఫ్రీడమ్ ఫైటర్ ఈజ్ ఫైన్, కానీ ఇక్కడ సప్త ఋషుల్ని పెట్టడం, అసలు సప్త ఋషులని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అనే కాన్సెప్ట్ ఏంటి? అసలు ఈ రోజులలో మన తరాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలనే కాన్సెప్టే లేదు. అలాంటిది మీరు సప్త ఋషులను పెట్టుకున్నారు, తెలుసుకోవచ్చా వీళ్ళ గురించి? అంటే నాకు అంటే యాక్చువల్గా ఏంటంటే నేను మీ పాత ఇంటర్వ్యూస్ అన్నీ చూసినప్పుడు ఏంటంటే మీకు బైబిల్ గురించి కానీ వీటి గురించి కానీ చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉందండి. నాకైతే అంత నాలెడ్జ్ లేదు, కానీ నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను ఎందుకు ఇట్లా పెట్టాల్సి వచ్చింది అనేది ఏంటంటే, భగవంతుడిని మనల్ని ఈ సృష్టి చేసిన తర్వాత నాకు ఎప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే, నువ్వు అసలు ఈ సృష్టి అనేది సృష్టించకపోతే నీకు ఈ గొడవ ఉండేది కాదు కదా. ఇప్పుడు నాకు ఎప్పుడన్నా బాధ కలిగినప్పుడు ఏదన్నా కలిగినప్పుడు నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏమి ఏడుస్తూ ఉంటానంటే అంటే నా బాధ చెప్పుకుంటున్నట్టు. ఇప్పుడు నాకు ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది, ఇది వస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ సృష్టి చేయటం వల్లే కదా నీకు ఈ బాధని, ఇప్పుడు నాకేదో తీర్చమని నిన్ను అడుగుతూ ఉంటాను. నిన్ను అంటే
నాకు ఒక పిల్లోడు ఉండి ఒక భార్య ఉండి ఎంతమంది స్టాఫ్ ఉండి తక్కువ మంది ఉంటే నాకే ఇన్ని కష్టాలు ఉంటే నువ్వు ఎంతమందిని పుట్టించి నువ్వు ఏ రోజన్నా సుఖపడ్డావా నువ్వు అసలు? అంటే నేనేదో సుఖపడుతున్నాను కదా అని చెప్పి నువ్వు మాట చెప్పేలోపు ఇంకొకటి ఎవడో ఐసీయూ నుంచి పిలుస్తూ ఉంటాడు. నీ బతుకు ఎప్పుడన్నా అసలు కనీసం ఒక నవ్వు ఉంటుందా? నీకే సుఖం లేనప్పుడు నువ్వు ఈ సృష్టి అంతా ఎందుకు సృష్టించాలి, ఈ పెంట అంతా ఎందుకు అయి ఉంటుంది ఎంత అని చెప్పానని ఒక్కొక్కసారి ఆ విధంగా అనుకునేవాడిని. ఈ విధంగా అనుకునే దాంట్లో ఏంటంటే అసలు వేదం అంటే ఏంటి, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్పేస్తున్నారు. ఒక ఆయన ఏమో ఇంకొకలా చెప్తూ ఉంటారు, ఇంకొకరు ఏదోలా చెప్తూ ఉంటారు, ఇంకో మతం వాళ్ళు వచ్చేమో వీటి వల్లనే సర్వనాశనం అయిపోయిందని వీళ్ళు అంటూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ అన్నిటిలో నాకు సనాతన ధర్మంలో నాకు కనిపించింది ఏంటంటే వే ఆఫ్ లైఫ్. అంటే సనాతన ధర్మం ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్. అంటే నువ్వు ఏ భగవంతుడిని నమ్ముకుతావు, నీ కృతజ్ఞతాభావం ఎంతవరకు ఉంటుంది అనేది అది భక్తి, అది సపరేట్ అండి. సనాతన ధర్మం మెయిన్ నేను ఎక్కువ చెప్తుంది ఏం చెప్తుంది అని చెప్తానంటే ఒక మనిషి మనిషిలాగా బతుకుతున్నావా లేదా, ఒక చెట్టులాగా బతుకుతుంది, ఒక కుక్కలా బతుకుతుంది, అలాగే ఒక మనిషిలాగా మాత్రమే బతకాలని చెప్పే ధర్మం మాత్రం సనాతన ధర్మం. అంటే నేను ఇందాక మీకు ఏదైతే పంచభూతాల ఎలిమెంట్స్ చెప్పానో ఆ పంచభూతాల ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఈ ఋషులు క్యాచ్ చేశారు. అంటే వాళ్ళ సప్త ఋషులు అనేది వాళ్ళని పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు ఈ క్రియేషన్ ఎందుకు జరిగింది, అసలు ఎవడు క్రియేట్ చేసాడు దీన్ని, అసలు మనం ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చచ్చిపోతున్నాం, అంటే ఎవడో క్రియేటర్ ఉన్నాడు ఏదో చేస్తున్నాడు అనే శక్తిని కనుగొన్నారు వాళ్ళు. ఆ శక్తిని కనుగొని మనకేంటంటే వేదం భక్తి అనే కాన్సెప్ట్తో వాళ్ళకి మనకి లింకప్ చేసేసారు. అంటే నువ్వు పుట్టించావు కాబట్టి నువ్వే కాపాడు చావాలి, నువ్వు ఇది చేసావు కాబట్టి నువ్వే అన్నీ చేయాలి, లేకపోతే మేము తెలుసుకోలేక పాడైపోతాం అనే ఋషులు ఏంటంటే ఈ వేదాలను సృష్టించి ఈ వేదం ద్వారా మన జీవితాన్ని మన ఆత్మానుభవాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అనే ప్రక్రియలన్నిటిని పెట్టి ఇది ప్రజలందరికీ ఉపయోగపడాలని చెప్పి మనకి సృష్టించిన వాళ్ళు. అంటే భగవంతుడికి ఒక నార్మల్ జీవికి మధ్యలో వేసిన వారధనమాట. అంటే ఈ వారధి వేసిన వాళ్ళని మనం మర్చిపోతే ఎలాగా, అంటే ఇప్పుడు గౌతమ్ మహర్షి గోదావరిని మన అక్కడి నుంచి తీసుకొని వచ్చినా అంటే వీళ్ళందరి యొక్క గొప్పతనం మనకి మన భావి తరాలందరికీ. ఇప్పుడు కింద నాకు శంకరాచార్యులు గారు ఉంటారు, ఆయన ఎప్పుడు ఆయన గురించి ఏ రోజు కోరుకోలే. ధర్మస్థాపన మనుషులందరూ మనం ఉద్ధరింపబడాలని ఆయన ఎప్పుడు పాటుపడ్డాడు. ఆ ఉద్ధరింపదనం అనేది ఏంటంటే నేను మంచోడిని కాదు, నేను ఎదవనే, ఆ మాత్రం నువ్వు పట్టించుకోవా అనే శివానంద లహరి చేసుకుంటాడు ఆయన. అలాగనే ఏదైనా కూడా దేవి భాగవతంలో కావచ్చు ఎక్కడైనా కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ మమ్మల్ని బాగు చేయి అనే కాన్సెప్ట్ని భక్తి ద్వారానే మనకు తీసుకొచ్చారు. ఈ భక్తిని మనం పాడైపోతున్న మాయాజాలాన్ని అంతా తీసుకెళ్ళి ఆ దేవుడికి ముడిపెట్టేసి మనకు లింక్ వేసి వేదంతో లింక్ వేస్తారు. అప్పుడు వాళ్ళు కాదనలేక మనము పాటించాల్సిన అవసరం మనకు వచ్చి అలా తరించిపోయే జాతి నుంచి మనం వచ్చిన వాళ్ళం. ఆ తరించిపోయే జాతికి పునాదులు వేసిన మహర్షుల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కదా. అంటే ఒక క్రియేటర్ అనేవాడు ఉన్నాడనేది వాళ్ళు పాపం క్రియేట్ చేశారు. అట్లీస్ట్ రోజు మనం అటే పరిచయం చేశాడు దేవుడికి మనల్ని పరిచయం చేశారు. అలాంటి ఋషుల్ని ఈవెన్ ఒక చిన్నజీరాశ్రమంలో కానీ ఎక్కడ కానీ పేర్లు చెప్పొద్దు కానీ చూడలేని నేను అవునండి అసలు ఒక కామన్ యంగ్స్టర్ మీరు నిజంగానే సప్త ఋషులను మీరు పెడితే నా ఒళ్ళు ఎంత పులకరించిపోయిందో. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఒక ఖురాన్ ఒక బైబుల్ ఒక వేదం కాదు. అవును, మనల్ని అక్కడికి చేర్చింది ఋషులు. ఋషులు అసలు ఆ డాట్ ని కనెక్ట్ చేశారు చూసారా, అసలు నెక్స్ట్ లెవెల్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు తీసుకోవాలండి. అంటే ప్రతి మనిషి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళందరూ కూడా ఋషులు అయిపోవాలని నా ఉద్దేశం కాదు. ఏంటంటే అష్టావక్ర గీత అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే నువ్వు అన్నీ వదిలే సన్యాసంలో అయిపోవక్కర్లా. కృష్ణుడు చెప్పేది కూడా ఏంటంటే నీ పని నువ్వు చేయనన్నా కానీ డిటాచ్మెంట్తో చెయ్యి. డిటాచ్మెంట్ ఎలా వస్తుందంటే నాదని అనుకోకుండా నేను ఎలా బతకగలనండి. ఇప్పుడు నా కారు మీద గీత పడింది, మీ కారు మీద గీత పడింది, ఇంకోడు మనకి తెలిసినోడు కారు మీద గీత పడింది. ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి మా వాడు కారు మీద గీత పెట్టారు అనుకో, ఆయన మాన పని మీద వస్తేనే ఆయన కారుకి ఎలా అయింది ఏంట్రా బాబా అని అనుకుంటాం. అదే మనకి తెలిసినోడికి ఎవడికి అయింది అనుకో, ఓహో పలానావాడికి అయింది కదా అని అనుకుంటాం. ఎక్కువ తీసుకో అంతే. అంటే నీ గీత పడింది అనే దాని మీద లేదు, నీ కారు మీద పడింది కాబట్టి నీ బాధ. అందరిని ఒకేలాగా చూడటం అనేది అంతే కదా. అంటే నాది అని అనుకోవడం వల్లే నీకు ఈ ప్రాబ్లం వచ్చింది. అందుకని ఏంటంటే నీ శరీరం నీది కాదు, అది ఫస్ట్ మనం గ్రహించుకోవాలి. వేదంలో సనాతన ధర్మంలో చెప్పింది ఏంటంటేనండి, ఎంతసేపు పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు పూజ చేయాలి, ఎందుకు పునస్కారం చేసుకు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అసలు కాన్సెప్ట్, అసలు భగవంతుడు అనే కాన్సెప్ట్ నిన్ను ఎందుకు ఆయన గేలం పట్టుకోమన్నాడు,
నేను ఎందుకు మాట్లాడితే ఆయన్ని ఎందుకు స్మరించమని వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి పని పాట లేదా అనే దాంట్లోంచి మనం ఆలోచించాలి కదా ప్రతి మనిషి కూడా. అంటే ఇప్పుడు మీకు పలానా వెంకటేశ్వర స్వామి గురికి 11 సార్లు వెళ్ళండి అంటే ఆ వెంకటేశ్వర స్వామిని ఫేమస్ చేస్తారు. అంటే నీ కోరికలు తీర్చుకుంటాకే అక్కడికి వెళ్తున్నావు. నువ్వు కోరికలు తీర్చుకోవడం వల్ల నువ్వు నాశనం అయిపోతున్నావు అనే విషయం గ్రహించుకోవట్లేదండి. మనకు కోరిక తీరే కొద్దీ మనం దేవుడిని